దయచేసి అందరూ ముందుకు రావాల్సిందిగా, ఎక్కడెక్కడ సీట్లలో కూర్చోవలసిందిగా ముందుకు నడపండి. మా ఇక్కడ వచ్చేదమ్మా, ఆడవాళ్ళందరికి వచ్చేదమ్మా, ముందు ఖాళీగా ఉంటుందమ్మా. అక్కడ నిలబడతాం, ఆడవాళ్ళందరికి వచ్చేదమ్మా, ముందుకు వచ్చేయండి. కొడన్నా దిగు. ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికి సభ్యులు అందరికీ మా నమస్కారాలు. ఇది ఈ కొలపొడి గిరిజన సంఘంలో ఈ స్కూలు అధ్వానంగా ఉంటే మన కోటంరెడ్డి సేదారెడ్డి అన్నగారు, గిరిజన అన్నగారు సూచన మేరకు దానికి విద్యార్థులకి ఒక 36 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి ఫస్ట్ ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతానికి. తర్వాత ఇక్కడ మళ్ళీ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ సభకి వచ్చేసిన కోటంరెడ్డి గిరిజన గారు సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈనాటి కొండలపూడి సంఘానికి సంబంధించి ఏదైతే గతంలో ఇదే గ్రామానికి పలుమార్లు గడప గడపకు వచ్చినప్పుడు కానీ, ఇతరితర పనుల మీద వచ్చినప్పుడు కానీ, పర్యటనలకు వచ్చినప్పుడు కానీ ఇక్కడ ఉన్న ఈ కొండలపూడి సంఘం వాసులందరూ కూడా ఈ స్కూలుకు సంబంధించి చెప్పడం జరిగింది. అయితే ఆ స్కూలు డిస్మాండిల్ చేసి కొత్తగా ఎవరైతే ఈ సంఘానికి సంబంధించిన ముఖ్యంగా పేద వర్గాలు, ఎస్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలు 38 మంది ఏదైతే పాఠశాలలో చదువుతున్నారో దానికి సంబంధించి స్కూలు డిస్మాండిల్ చేసి కొత్తది కట్టాలంటే టైం పడుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం. కాబట్టి దాని మీద స్థానికంగా ఉండే పెద్దలందరితో కూడా మాట్లాడినప్పుడు మనమే సొంతంగా ఒక రూము ఏదైతే పర్మనెంట్ గా గవర్నమెంట్ కట్టించే లోపల చేస్తే బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు పెద్దలు ఇందుపూరి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అదేవిధంగా దేవరపాలెం ఉప సర్పంచి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారు కానీ, అచ్యుత్ రెడ్డి గారు, మిగతా కొంతమంది దాతల సహాయంతో మనం ఆ రూమ్ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ రోజు మాట చెప్పాం, ఆ పర్యటనకు వచ్చిన రోజు ఈ స్కూల్ ఇన్ని రోజుల లోపల అయిపోవాలా, మళ్ళా తిరిగి మనం ప్రారంభోత్సవం చేసుకోవాలా అనేదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కాలనీకి సంబంధించి ప్రత్యేకంగా శాసనసభ్యులు సేదారెడ్డి గారు చాలా చొరవ తీసుకుని ఎన్నో కార్యక్రమాలు అటు కొండలపూడి గ్రామానికి సంబంధించి కానీ, అదేవిధంగా కాలనీకి సంబంధించి కూడా చాలా వరకు చేసున్నాం. ఇంకా కూడా కొన్ని చేయాల్సి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, రాజకీయాల్లో గవర్నమెంట్ ప్రభుత్వం సైడ్ నుంచి ఏమైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయో ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మాటిచ్చిన సంక్షేమ పథకాలు అన్ని కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేయడం ఒక వంతు. అదేవిధంగా అభివృద్ధి పనులు ఈ రెండు కూడా రెండు కళ్ళలాగా చేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిత్యం శాసనసభ్యులు సేరెడ్డి గారు కానీ, అటు ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ, స్థానికంగా ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పెద్దలు, నాయకులు, గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ కూడా ఇప్పటికే ప్రజల్లోకి తీసుకుపోతున్నాం.
అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇదే కార్యక్రమం ఈ నియోజకవర్గంలో, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సాగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ, నిజంగా కూడా చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ ఉన్నదందరూ కూడా చాలా పేదవారు. ఏదన్నా ఈ ఎస్టీ కులానికి సంబంధించిన వారందరూ కూడా చాలా పేదవారు. వీళ్ళు ఎక్కడో దూరంగా పోయి చదివే పరిస్థితి, లేకుంటే దూరంగా పంపించే పరిస్థితి లేదు. అందుకే ఈ గ్రామంలో ప్రత్యేకంగా ఇక్కడే ఉండాలా. పిల్లలు చదువుకునేటప్పుడు ఏదైనా చిన్న పైనుంచి ఏదైనా పెచ్చులు పడినా, బిల్డింగ్ బాగాలేకపోయినా, ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఆ రూమ్ను కూడా మనం కట్టుకొని దాని ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అదేవిధంగా కొండపొడి గ్రామానికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 75 లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. రోడ్లైనా, ట్రైన్లైనా. అది కాకుండా ఇటీవల ఒక 6 రోజుల క్రితం కూడా ఇంకొక 38 లక్షల రూపాయలు కూడా ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో 45 లక్షలతో మనం శంకుస్థాపన చేసుకున్నాం. అది కాక 38 లక్షల రూపాయలతో కూడా మరొక రోడ్డును కూడా శాంక్షన్ చేయించాం. దానికి కూడా ఇంతకు మునుపు ఉన్నప్పుడు మనకు ఆ మెయిన్ రోడ్డు కొండపూడి గ్రామానికి పోయేది 3 మీటర్లు అది ఉంటే, గ్రామస్తులందరూ కూడా లేదన్నా మాకు 5 మీటర్స్ ఉంటే బాగుంటుందని వారందరూ కూడా కోరారు. ఆ కోరిక ప్రకారం దాన్ని 5 మీటర్ల రోడ్డు చేస్తూ, అదేవిధంగా దానికి 35 లక్షలు కూడా ఎక్స్ట్రా కూడా శాంక్షన్ చేయడం జరిగిందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ఎప్పుడు ఏదున్నా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారు కానీ, అటు మేం కానీ, స్థానిక నాయకులు కానీ మీకు అన్ని విధాల అండదండగా సహాయ సహకారాలు అందిస్తాం. ఎప్పుడు కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో, ఎవరైతే ఈ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారో, ఎవరైతే ఫోన్ చేసి పలకరిస్తారో, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో ఏదో వచ్చి అది ఇదని మాట్లాడే వాళ్ళ కాకుండా, ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్స్ లేకపోయినా తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు సూచించేది ఎప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజల క్షేమమే మన సంక్షేమం లాగా ఆయన ఏదైతే సూచన చేస్తున్నారో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు, యువనేత నారా లోకేష్ గారు సూచన మేరకు నిత్యం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ అందరిలో ఒకరిగా, మీలో కుటుంబ సభ్యుడిగా, మీలో ఒకరిగా మేమందరం కూడా నిత్యం తిరుగుతా ఉన్నాం. మీరందరూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా శాసనసభ్యులుగా శ్రీధర్ గారికి మీ ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని ధన్యవాదాలు. నా పేరు మోక్షిత, 5వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారికి, శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, శ్రీ గిరిధర్ రెడ్డి గారికి, శ్రీ సురేంద్ర రెడ్డి గారికి, గ్రామ పెద్దలకు నా నమస్కారములు. మా పాఠశాల విద్యార్థుల సరైన తరగతి గది లేక, వాష్రూమ్స్ లేక మా విద్యను కొనసాగిస్తున్నాము. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని మాకు తాత్కాలికంగా తరగతిని నిర్మించినందుకు మా పాఠశాల విద్యార్థుల తరపున, గ్రామ ప్రజల తరపున ధన్యవాదములు తెలుపుతున్నాము. I am Dhyana Deepika, 5th class. Respected headmistress, teacher, Honorable Sridhar Reddy sir, Giridhar Reddy sir and Surendra Reddy sir and Achit Reddy sir and all elders, we are facing so many problems with the dogs in ground and lack of facilities in school. Today feel happy to getting a temporary classroom. We are very thankful to those leaders involved in sectioning our schoolroom. We will be indebted to you everyone. Thanking you. So both our girls given wonderful speech. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకునే మట్టిలో మాణిక్యాలాగా ఎక్కడైనా అద్భుతాలు జరుగుతాయి దానికి ఉదాహరణ వీళ్ళిద్దరు కూడా మాట్లాడిన తీరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని సొంత నిధులతో అటు సురేందర్ రెడ్డి గారు కానీ, అచ్యుత్ రెడ్డి గారు కానీ, ఇతర ఒకరిద్దరు ఇచ్చిన అన్ని నిధులతో కూడా ఈ రూమ్ని
మనం ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. మా పాఠశాలకు ఇచ్చేసిన గిరిధర్ రెడ్డి గారికి, అచ్యుత్ రెడ్డి గారికి, సురేందర్ రెడ్డి గారికి, శ్రీనివాసులు రెడ్డి గారికి, లోకల్ లీడర్స్ రమేష్ గారు, విజయ్ కుమార్ గారు, ఎంపీటీసీ మెంబర్ ఉదయ్ భాస్కర్ గారు, ఇంకా పెద్దలందరికీ మా పాఠశాల తరఫున నాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ పాఠశాలకు వచ్చి దాదాపు 4 years అవుతుంది. మేము పాఠశాల బిల్డింగ్ భయంకరంగా అసలు మేము ఉండలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సార్లంతా విజిట్ చేసి చూసి ఇంత ఈ షార్ట్ పీరియడ్లో మాకు ఆ భవనాన్ని, టెంపరీ భవనాన్ని అతి త్వరితగతిన చక్కగా సుందరంగా నిర్మించి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా, మేము ఊహించలేని దానికంటే కూడా చాలా చక్కగా షార్ట్ పీరియడ్లో తీర్చిదిద్దారు. ఈరోజు ఈ ప్రోగ్రాం అందుకే మనమంతా ఇక్కడ చేరగలిగాము. వాళ్ళందరికీ మా పాఠశాల తరఫున నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పాఠశాలను ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లి పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతామని మా పాఠశాల తరఫున నేను మీకు వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, ఇది ఎంఏఓ గారు, ఇది మనం మీకు కానీ ఆ డిపార్ట్మెంట్కి కానీ టెంపరీగా మనం నియమించుకున్నాం. పిల్లలు ఇబ్బంది పడకూడదు, చదువుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. అందులో ముఖ్యంగా ఈ కాలనీకి సంబంధించిన వాసులను మనం టెంపరీగా నిర్మించుకున్నాం. ఏదో టెంపరీగా నిర్మించినామా అని వదిలేసేది కాకుండా దయచేసి దీనికి పర్మనెంట్గా ఏం ప్రాసెస్ చేయాలో అవన్నీ కూడా చేసి అలా మనం కొత్తగా కట్టుకోవాలి. టీచర్ గారు చలపతి గారు. ఈరోజు మన యొక్క వేదికను అలంకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ అనుజ్ఞుడైనటువంటి ముద్దుల తమ్ముడైనటువంటి గిరిధర్ రెడ్డి గారికి, మరియు దేవరపాలెం ఉప సర్పంచి సురేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా పుట్టేపాలెం మన సహచరుడైనటువంటి అచ్యుత శంకర్ రెడ్డి గారికి, అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన యొక్క నెల్లూరు ఎంఈఓ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు చెప్పడం ఏమనగా, నేను ఈ గిరిజన సంఘంలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థిని చెప్పుకున్నట్లు నాకు చాలా గర్వంగా ఉన్నది. నేను గత 28 ఏళ్లుగా టీచర్ వృత్తిని కొనసాగిస్తూ ఇప్పుడు ముతుకూరు మండలంలో ఉన్నాను. అయితే మన యొక్క రూరల్ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా నేనుండాను అని ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నటువంటి మన శాసన సభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏదైనా ఒక సమస్యను తలెత్తితే దానికి అండగా మన గిరిధర్ రెడ్డి గారు ప్రతి సమస్యను మన అందరిలోకి తీసుకొని వచ్చి దాన్ని కార్యరూపం సాధిస్తున్నాడంటే వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీనికి నా వంతు సహకారం కూడా నేను అందిస్తానని చెప్పని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇబ్బంది పడకుండా ఉండేదానికి తాత్కాలికం వేయడానికైనా పర్మనెంట్గా సమానంగా కట్టారు. కొంతమంది దాతల సహాయం
పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా మిగతా కొంతమంది దాతల సాయంతో స్థానికులందరితో కూడా మాట్లాడి ఈరోజు ప్రజలందరి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ సన్మాన సంతోషం. ఏదైనా ఒక మాట చెప్తే కూటమి ప్రభుత్వంలో ఆ మాటకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల అందుబాటులో ఉండాలా, చేతనైంది చేయాలా. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పనులే కాకుండా వ్యక్తిగతంగా కూడా మన పార్టీలో ఉన్న వారందరూ కూడా చేయాలని అనుకుంది. ఆ ప్రభుత్వం అనుకుని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఎస్టీ కాలంలో ఏదో వస్తారు, ఉంటా ఉంటారు, మాట్లాడుతూ కాకుండా ఒకటికి 3 సార్లు ఎన్నో రోజులు శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకోవడానికి గౌరవంగా ప్రయాణించడం భాగంగా ఈరోజు అదేవిధంగా నెల్లూరు నియోజకవర్గంలో ఎప్పుడు సభ్యులాగా వారిలో ఒకటిలాగా అభిప్రాయం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదే తెలియజేస్తూ అందరికి కూడా నెల్లూరు కుటుంబ నాయకులు తెలియజేసిన అవసరం బీజేపీ నాయకులకి, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏదైతే మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాటిని పర్యవేక్షిస్తే అన్ని కూడా కొన్ని తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా అందరం కూడా కలిసికట్టుగా, ఎందుకంటే ఈ వయసులో ఎంత పెద్ద వయసులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలా, గత ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయింది అనుకుని ఉండాలంటే ఈ 5 సంవత్సరాల్లో మనం ప్రజల్లో కూడా చేయాలని ఉద్దేశం తీసుకొస్తున్నాము. ఆయన కష్టం చూస్తే మన కష్టం చాలా తక్కువ, ఆయన దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరం కూడా నియోజకవర్గంలో కష్టపడుతున్నాం. మాకు ఉన్న పరిస్థితుల్లో ఛాయశక్తులు కూడా కృషి చేస్తూ భవిష్యత్తులో కూడా అదేవిధంగా నెల్లూరు రేవణ నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరింత అభివృద్ధి చేస్తామని కూడా మన ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఏదైనా ఈరోజు మంచి కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చిన, అదేవిధంగా దాన్ని ప్రత్యేకంగా భూమిని కట్టించిన వారందరూ కూడా మరొకసారి మీ ద్వారా వేరుపైన ధన్యవాదాలు. పాల్గొన్న సంఘటన గ్రామానికి కుటుంబ సభ్యులందరూ మొత్తం అందరూ కూడా